తప్పుకోకుండా, ఎందుకంటే వారి కడుపు మంట ఏదో అర్థమైంది. ఈ అమరావతి పునర్నిర్మాణానికి వచ్చినప్పుడు బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే మన రాష్ట్రానికి ఒక మంచి రాజధాని ఏర్పాటు కాబోతుంది, కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉందని వస్తారేమో కొంతమందిని అనుకున్నాం. సరే వాళ్ళు రారు అని తెలిసిందే, కానీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి అర్థం చేసుకోండి. ఎంతసేపు ఏదో ధరలు లేవు అంటే వాళ్ళ కడుపు మంటతో ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నారు. కరెక్టే, మనందరికీ కూడా తెలిసిందే. సాక్షాత్తు దేవతల రాజధాని అని చెప్పేసి ప్రధానమంత్రి గారు చెప్పారు. దేవతలు ఎక్కడైతే ఉంటారో అక్కడ రాక్షసులు కూడా కొంతమంది ఉంటారు. ఆ రాక్షసులు సంహరించడమే దేవతా నాయకుల యొక్క విధి. కాబట్టి దాంట్లో ఏదైతే అగ్ని ప్రమాదం ఉందో దాని గురించి పూర్తి అవగాహన నాకు లేదు. ఎవరైనా ఉండి కూడా ఉండొచ్చేమో. ఒకసారి ప్రభుత్వం మరి ఏదైతే పోలీస్ శాఖ వారు ఉన్నారో వాళ్ళు ఎంక్వైరీలు తెలుస్తారు.